లలిత జ్యువెలరీ తెలుగు రాష్ట్రాలలో బంగారు, వెండి, వజ్రాభరణాల విక్రయాల్లో వేగంగా ఎదుగుతోంది. కేవలం 5 ఏళ్ల కాలంలోనే 30కి పైగా షోరూంలు ఏర్పాటు చేసింది. ఎప్పటినుంచో ఉన్న ప్రముఖ షోరూంలకు గట్టి పోటీ ఇస్తోంది. మిగతా షోరూంలు తమ వ్యాపారం గురించి సినిమా హీరోలు, హీరోయిన్లతో వాణిజ్య ప్రకటనలు ఇస్తుంటే లలిత మాత్రం ఆ సంస్థ యజమానితోని ప్రకటనలు ఇస్తూ భారీగా ఆదాయం వెనకేసుకుంటోంది. డబ్బులు ఊరికే రావు, ఏ ఆభరణమైనా వేరే షోరూంలో చూసిన తర్వాతే కొనండి వంటి ప్రకటనలో కస్టమర్లను ఆలోచింపచేస్తాయి. దీంతో వేగంగా విస్తరిస్తోంది. ధరలు కూడా ఇతర షోరూంలతో పోలిస్తే తక్కువగా ఉంటున్నాయి. ఇతర షోరూంల తరహాలో ఇక్కడ స్కీమ్లు ఉండవు. నేరుగా కొనుగోలుపైనే డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది కూడా లలిత జ్యువెలరీ సక్సెస్ సీక్రెట్లలో ఒకటి. ఇలా కస్టమర్లను ఆకట్టుకుంటున్న లలిత జ్యువెలరీపై ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో, ఆన్లైన్ వార్తా సంస్థల్లో చక్కర్లు కొడుతోంది. ఇది మెయిన్ టీవీ ఛానళ్లు, వార్తాపత్రికల్లో రావడం లేదు. ఎందుకంటే లలిత జ్యువెలరీ యజమాని వాటికి భారీగా ప్రకటనలు ఇస్తారు. దీంతో అవి ఈ వార్తను ప్రచురితం చేయడం లేదని తెలుస్తోంది. డబ్బులు ఊరికే రావు అంటూ ప్రచారం చేసి లలిత జ్యువెలరీ యజమాని ప్రభుత్వాన్ని ట్యాక్స్ విషయంలో మోసం చేశారు అనేది ఈ వార్త సారాంశం. 4 రోజులుగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై లలిత జ్యువెలరీ యాజమాన్యం మాత్రం ఇంకా స్పందించలేదు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ ఈ ఒక్క డైలాగ్తో 2 తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయ్యారు లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్. ఈ ఒక్క మాటతో బంగారం కొనుగోలు చేసేవారిని తన వైపు తిప్పుకునేలా చేశారు. మిగిలిన బంగారపు షాపులతో పోలిస్తే లలిత జ్యువెలరీ షాపుల్లో తక్కువ ధర ఉంటేనే బంగారం కొనండి అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే తనకంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. లలిత జ్యువెలరీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం కలిగించారు. అయితే అలాంటి కిరణ్ కుమార్ జీఎస్టీ విషయంలో అడ్డంగా దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ప్రభుత్వాన్ని బురిడి కొట్టించాలని చూసినట్లు ప్రచారం జరుగుతోంది. జీఎస్టీ రిటర్న్స్ లో మాత్రం తప్పుడు లెక్కలు చూపించి అధికారులకు దొరికిపారట. హైదరాబాద్ పంజాగుట్టలోని లలిత జ్యువెలరీ 2017-18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో 56.61 కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఆయన సమర్పించిన రిటర్న్స్ లెక్కల ప్రకారం 41.22 కోట్లే రావాల్సి ఉంది. వాస్తవానికి రావాల్సిన అమౌంట్ కంటే 15.39 కోట్లు ఎక్కువ పొందినట్లు లెక్కల్లో తేలింది. ఇయర్ ఎండింగ్ లెక్కల్లో లలిత జ్యువెలరీ అధినేత చేసిన స్కామ్ బయటపడటంతో స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. లలిత జ్యువెలరీ సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలను ఇవ్వాల్సిందిగా కాగ్ సైతం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాస్తవానికి రావాల్సిన అమౌంట్ కంటే 15.39 కోట్లు ఎక్కువ పొందినట్టు తేల్చారు. దీనిపై జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అదనంగా పొందిన 15.39 కోట్లలో 14.85 కోట్ల మేర తిరిగి వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే మిగిలిపోయిన 53.52 లక్షలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని తన నివేదికలో కాగ్ పేర్కొంది. డబ్బులు ఊరికే రావు అంటూ ప్రజలకు సూక్తులు చెప్పే లలిత జ్యువెలరీ అధినేత తాను మాత్రం తప్పుడు లెక్కలు చూపించి ఏకంగా 15.39 కోట్లను పొందటం ఇప్పుడు సంచలనంగా మారిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ ఇప్పటి వరకు స్పందించలేదు. రోజూ టీవీలో మాత్రం ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు.